డాక్టర్ గారు మా అమ్మాయికి 18 సంవత్సరాలు, ఇంతవరకు రజస్వల కాలేదు. చూడటానికి ఆడపిల్ల లక్షణాలన్నీ నిండుగా ఉన్నాయి, అయినా ఎందుకని రజస్వల కాలేదు? పెళ్లి చేస్తే రజస్వల అవుతుందని పెద్దవాళ్ళు అంటున్నారు. పెళ్లి చేసేయమంటారా? నాకు తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. పెళ్లి చేస్తే రజస్వల అనేది ఉట్టి మాట అండి. ఆ అమ్మాయి 18 ఏళ్ళు వచ్చినా అవ్వలేదు అంటే, రజస్వల కాలేదంటే, ఆ అమ్మాయికి యుట్రస్ గర్భాశయం చాలా చిన్నదిగా ఉండొచ్చు, టైర్ గోరిగా ఉండి ఉండొచ్చు, లేదా అసలు గర్భాశయం లేకపోవచ్చు. వాళ్ళకి ఓవరీస్ నార్మల్గా ఉంటాయి. ఓవరీస్ వల్లే ఆ స్త్రీకి స్త్రీయత్వం ఉంటుంది. స్త్రీకి చక్కని రూపం ఎక్కడి నుంచి వచ్చింది? ఓవరీస్లో వచ్చేటి హార్మోన్ వల్ల వచ్చింది, గర్భాశయంలో కాదు. ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఓవరీ నుంచి, అంటే అండాశయం నుంచి తయారవుతాయి. అప్పుడు స్త్రీ శుభ్రం. ఆ అమ్మాయికి యుట్రస్ చాలా చిన్నగా ఉండిపోయింది, ఎదగలేదు, దాని మీద ఏ హార్మోన్స్ పనిచేయలేదు, లేకుండా ఉంటాయి. లేకుండా కదా అమ్మాయి రజస్సులు అవ్వాలి. అప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసే మాత్రం అక్కడ లేకపోతే పెళ్లి చేసేలా అవుతుందండి. అంచేత ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూసి అసలు గర్భాశయం ఎలా ఉంది, చాలా చిన్నదిగా ఉందా, అసలు లేదా. గర్భాశయం చిన్నదిగా ఉండే అన్నప్పుడు కొంతమందికి సైక్లికల్గా ఒక ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ సంబంధించిన మందులు వాడితే కొంతమందిలో మాత్రం గర్భాశయం ఎదిగి మామూలుగా రజస్సు అయ్యే అవకాశం ఉంది, మెన్స్ వచ్చే అవకాశం. కొంతమంది, అందరూ కాదు. ఆ రంగా డాక్టర్ చూపించి ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఒక సైకిల్గా అంటాం, దా పద్ధతి వాడినట్లయితే వచ్చే అవకాశం. అంటే ముందు పరీక్ష చేస్తారు, ముందు చూడాలి, ఉన్నా దానికి రెస్పాండ్ అవుతుందో లేదో చూడాలి. చిన్న మరీ రూడిమెంటరీ ఉంటే చేసేది ఏం లేదు. అదే డాక్టర్ చూపించారు, డాక్టర్ ఎలా చెప్తే అలా చేసేది.